ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ సూర్యాపేట అనేటటువంటి దగ్గర మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బంటి ఆలియాస్ కృష్ణ అనేటటువంటి ఒక మాలకు కుర్రవాడు కులాంతర వివాహం చేసుకుంటే అక్కడ కులాంతర వివాహం ఇష్టం లేనటువంటి అగ్రకులాల వారు సఫారీ ఇచ్చి ఇతన్ని 2 కోట్ల రూపాయల సఫారీతో దారుణంగా దుర్మార్గంగా చంపించడం జరిగింది. దీని మీదట కనీసం మందకృష్ణ అనేటటువంటి సోదరుడు నోరు మెదపలేదు. ఆ తర్వాత ఈ దేశంలో గుడులు గోపురాలు దేవాలయాల కంటే ఎక్కువగా ప్రేమించేది మన ప్రజలు పార్లమెంటు భవనాన్ని. సాక్షాత్తు ఈ పార్లమెంటు భవనంలో అక్కడ మనువాది పార్టీలో ఉన్నటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించి అగౌరవపరిచి మరి అనేక విధాలుగా మాట్లాడితే ఈయనతో మరి క్షమాపణ చెప్పించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అభిమానులు అనుచరులు గగ్గోలు పెడితే దాని మీద కూడా అమిత్ షాను నోరెత్తి పన్నెత్తి కూడా మన మందకృష్ణ మాట్లాడలేదు. నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈ బండి సంజయ్ గద్దర్ గారు మన దళిత కవి గానకోకిలైనటువంటి విప్లవకారుడైనటువంటి మరి గద్దర్ని అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడితే దాని మీద కూడా నోరెత్తి మరి స్పందించలేదు. అంతేకాకుండా ఈరోజు దేశ ప్రజలందరూ గమనించాలా ఈ మందకృష్ణ తీరు. నిన్న మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ యొక్క 89 యాక్ట్ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద ఉన్నటువంటి 89 యాక్ట్ను దిగదార్చే విధంగా మరి తూట్లు పొడిచే విధంగా మరి బహిరంగ ప్రదేశాల్లో దళిత గిరిజనులను తిడితేనే కొడితేనే కేసు తీసుకుంటే లేకపోతే వద్దని చెప్పి ఒక దురదృష్టకరమైనటువంటి వార్తను నిన్న వెలువరించడం జరిగింది. మీరందరూ గమనించాలా. ఈ మందకృష్ణ ఏం చెప్తాడంటే నేను అంబేద్కర్ గారి వాదిని, అంబేద్కర్ భావజాలంతో అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో నడుచుకుంటున్నాను, నేను దళిత గిరిజనుల ఐక్యత కోసం దళిత గిరిజనుల సమస్యల కోసం నేను తిరుగుతున్నానని ప్రచారం చేసుకుంటున్నాడు. కాదు, కేవలం మందకృష్ణ మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాది ఇతను మనువాదుల చెంత చేరాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీల మరి భావజాలంతో వారి ఆలోచనలతో పనిచేస్తూ కేవలం ఇక్కడ వర్గీకరణ కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని విస్తరింపజేసి మరి అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి మాత్రమే ఈయన పన్నాగం పొందుతున్నారు. దళిత గిరిజనుల సమస్యలు ఈ విధంగా జరుగుతుంటే, దళిత గిరిజనుల మీద మరి దాడులు జరుగుతుంటే, మనకున్నటువంటి వజ్రాయుధం లాంటి అట్రాసిటీ యాక్ట్కు తూట్లు పొడుస్తుంటే మరి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని పన్నెత్తి నోరెత్తి మాట్లాడలేనటువంటి మందకృష్ణ తీరును ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ గమనించి ఈయన ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఎవరికి పనిచేస్తున్నాడు, ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాడు, కేవలం ఈయన స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం రాజకీయ ఎత్తుగడతోటి ఈ బీజేపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు తప్ప కేవలం వాళ్ళకి పావులుగా ఉపయోగపడి మన 59 ఉపకులాలను ఈ యొక్క బీజేపీ పార్టీకి మరి ఈయన తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలియజేస్తున్నాను.